అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. మెంతికూరతోటి పచ్చడి ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఒక రైస్లోకే కాదు, ఏ టిఫిన్లోకైనా కానీ చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 స్పూను ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 7 పచ్చిమిర్చి ఇలా తుంచుకుని వేసుకోండి. మీరు కాస్త ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి తీసుకుంటే 5 పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కానీ ఇలా తుంచుకుని వేసుకోండి వేయించేటప్పుడు, లేదంటే చిందు తీయి. ఇప్పుడు పచ్చిమిర్చి మాత్రం వేగిన తర్వాత ఒక 6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి చేయడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి ఎండుమిర్చి మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు మెంతికూర వేసుకోవాలి. నేను 3 మెంతికూర కట్టలు వేసానండి. అంటే మీడియం సైజు మెంతికూర కట్టలు 3 వేసాను. ఆకే వేసానండి. అంటే కాడలు కాస్త ముదురుగా ఉంటే తీసేయచ్చు, లేదంటే కాడలు కాస్త లేతగా ఉంటే వేసుకోవచ్చు. కానీ మెంతికూర మాత్రం బాగా వేయించాలి, అప్పుడే మనకి చేదు అనేది రాకోకుండా ఉంటుంది. ఇది కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక 3 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి, ఎలాగ వేయిస్తాం కదా. కానీ కాస్త పండిన టమాటాలు మాత్రం వేసుకోండి. ఇప్పుడు టమాటాలు ఈ మాత్రం మగ్గిన తర్వాత చూపిస్తున్నంత చింతపండు వేసుకోవాలి. అంటే చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలండి. మనం తీసుకున్న పచ్చిమిర్చికి ఎండుమిర్చికి కరెక్ట్గా సరిపోతుంది చింతపండు. ఇప్పుడు ఈ చింతపండు టమాటాలు కూడా బాగా మగ్గించాలి. చూడండి, ఇలా మెత్తగా అయ్యేంత వరకు కలుపుతూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా చింతపండు కూడా పక్కన పెట్టేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారిన మెంతికూర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత రాళ్ళుప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేశాను. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. పొట్టు తీసుకుని వేసుకున్న పర్వాలేదండి, తీసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకోకుండా చూడండి, నేను చూపిస్తున్నాను, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో చల్లారి పెట్టుకున్న టమాటాలు అలాగే చింతపండు కూడా వేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోకూడదండి, అంత బాగుండదు అనమాట. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిలో పోపు పెట్టుకోవాలి. పోపుకి స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకోవాలి. నేనైతే పచ్చడిలో కాస్త పచ్చిశనగపప్పు ఎక్కువ వేస్తానండి. చూడండి, పచ్చిశనగపప్పు ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు 3 ఎండుమిరపకాయలు ఇలా మధ్యలోకి తుంచుకుని వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలండి. నేనైతే ఏ పచ్చళ్ళైనా సరే ఇలా ఇంగువ వేసి చేస్తాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపుని పచ్చళ్ళలో వేసుకుని కలుపుకోవాలి. పచ్చళ్ళలో ఎప్పుడైనా కానీ కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంత ఆయిల్ వేసారేంటి అనుకోకండి, రోటి పచ్చడి ఎప్పుడైనా కానీ కాస్త ఆయిల్ ఉంటేనే మనకి బాగుంటుంది. ఈ పచ్చడి ఏ టిఫిన్లోకైనా కానీ చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని కాస్త నెయ్యి దట్టించి ఒక ఆమ్లెట్ వేసుకుని తినండి, మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా మెంతికూర పచ్చడి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన మెంతికూర పచ్చడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. ఇంకా మాట్లాడుకోవటం లేవండి, తినేసేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.